ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సంఖ్యాకాండము 15వ అధ్యాయము 37వ వచనం నుండి గమనిద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునిపటి వలె కోరిక వాటిని బట్టి చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దానిని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్ము రప్పించిన మీ దేవుడునైన యెహోవాను నేనే. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీ ప్రజలకు మీ ఆజ్ఞలను అనుగ్రహించిన తదుపరి వారు ధరించే వస్త్రాల చివర నీలి పోగులు ధరించమని ఈనాడు మాకు ఎరుక చేస్తున్నారు. ఈనాడు సిద్ధాంతాలకు, ఆచారాలకు, సంస్కృతికి, మతానికి మధ్య ఉన్న భేదాన్ని వివరించటానికి దేవా నాకు తోడై ఉండండి. నన్ను శుద్ధీకరించండి. మీ యొక్క మాటలను పలికే భాగ్యమును, అర్హతను నాకు కలుగచేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని యందు ప్రియులారా, ఈనాడు మనము ఆలకించినటువంటి వాక్యాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా మాటల్లో మీకు చెబుతాను. 15వ అధ్యాయపు చివరి 4 వచనాలను గనక మనము గమనించినట్లయితే, యెహోవా
తన సేవకుడైన మోషేతో ప్రజల యొక్క స్థితిగతులకు, అంటే అనుదిన జీవితములో దేవుని ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవాలి, దేవుని యొక్క కట్టడలను ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవాలి, వారికి ఒక ఆచారాన్ని ఇస్తున్నారు. వారు ధరించేటటువంటి ఈ వస్త్రాల చివరి భాగమున నీలి రంగు కలిగినటువంటి పోగులను కుట్టుకొని అవి వేసుకోవాలి. ఎందుకు అంటే ఇది వస్త్రము ధరించినప్పుడల్లా దేవుని యొక్క కట్టడలు వాళ్ళకి జ్ఞాపకం రావాలి. పాత జీవితాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించిన విధానాలను ప్రక్కన పెట్టేసి నూతన విధానమైనటువంటి ఆయన యొక్క కట్టడలను లేక ఆయన సిద్ధాంతాలను వీరి జ్ఞాపకం చేసుకోవటానికి ఈ యొక్క ఆచారాన్ని వారికి దేవుడు కలుగ చేశాడు. ఆచారము మన అనుదిన జీవితములో మనం అనేకమైనటువంటి ఆచారాలను పాటిస్తూ ఉంటాం. ఈ ఆచారాలు అనేటటువంటివి మన సమాజంలో ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటివి. అసలు ఆచారము అంటే ఏంటి? కస్టమ్స్ అంటారు. ఆచారము అంటే ఏదో ఒక దానిని ఉద్దేశించి దానిని ప్రజల మధ్యకు పంపించటానికి, ప్రజలకు బాగుగా జ్ఞాపకం ఉండటానికి ఒక మంచి కలుగుతుంది అన్నటువంటి భావనను ఒక ఆచారంగా మనం ఆచరిస్తూ ఉంటాం. మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలు మన జీవితంలో అనేకమైనవి ఉండేలా చూశారు. మరి సిద్ధాంతము అంటే కొన్ని కట్టడల కలయిక సిద్ధాంతాలు. కొంత ఆలోచన సరళి అది కట్టడగా మారుతుంది. మారినటువంటి కట్టడ అది ఎన్నటికీ మారనటువంటి సిద్ధాంతంగా మిగిలిపోతుంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ప్రియులారా, ఆచారాలు మారుతూ ఉంటాయి, కానీ సిద్ధాంతాలు ఎన్నటికీ కూడా మారవు. దీని గురించి మనం కొద్దిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఆచారము, సిద్ధాంతము ఈ రెండు కూడా ఒక్కొక్కసారి కలిసిపోయి ఏది ఆచారమో ఏది సిద్ధాంతమో తెలియక ప్రజలు భ్రమపడిపోయి ఒకదానికి విలువ ఇవ్వలేక మరొకదానికి విలువ ఇస్తూ తమ జీవితములో నిజమైనటువంటి సిద్ధాంతాలను పాటించటానికి కాస్త కష్టమవుతుంది. అదే కాకుండా కొంతమంది సిద్ధాంతాలను ప్రక్కన పడేసి ఆచారాలను సిద్ధాంతాలుగా భావించి ముందుకు సాగటం కూడా జరుగుతుంది. నలుగురికి చెప్పటం జరుగుతుంది, నలుగురిని విమర్శించటం కూడా జరుగుతుంది. అందుకే అసలు సిద్ధాంతం అంటే ఏంటి, ఆచారం అంటే ఏంటి? ఆచారము ఉదాహరణకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఏమని పలుకుతూ ఉంటాం? ఈరోజు లేచి ఎవరి ముఖం చూశానో, లేదు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఎదురు రావటానికి నేను ఎవరినైనా పిలుస్తా. మా అమ్మని కావచ్చు, లేక బిడ్డలని కావచ్చు, లేక మరొకరిని కావచ్చు. దేని వలన? వారు గనక నాకు ఎదురు వస్తే నేను వెళ్ళేటటువంటి కార్యము కానీ, ప్రయాణము కానీ, లేక మరొకటి కానీ సఫలీకృతం అవుతుంది అన్న ఒక నమ్మకం. అదేవిధంగా మన ప్రయాణమై వెళుతున్నాము, నల్ల పిల్లి అడ్డొచ్చేస్తుందండి. ఏం చేస్తాం? చాలామంది ప్రయాణాన్ని ఆపు చేస్తారు, ఒక నిమిషం ఆగి వెళుతూ ఉంటారు. అసలు పిల్లికి మనం వెళ్ళటానికి ఏంటి సంబంధం? నేను ఎక్కడైనా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఎదురు రావటానికి నా ప్రయాణానికి సంబంధం ఏంటి? లేదు నేను లేచి లేవగానే ఎవరిదైనా ముఖము చూడటం వలన నాకేదో లాభము కలుగుతుంది అన్నటువంటి దానికి నాకు సంబంధం ఏంటి అని మనము తర్కిస్తే, ప్రియులారా, తర్కించుకోవటానికి కూడా వీలు లేనటువంటి నమ్మకాలు మనకు అనేకమైనవి ఉన్నాయి. ఉదాహరణకి మనము ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా మనము మెచ్చిన వ్యక్తి, మనకు నమ్మకం ఉన్న వ్యక్తి, మనము ఇష్టపడే వ్యక్తి మనకు ఎదురొస్తే మన మనసంతా కూడా కాస్త సంతోషంగా ఉంటుంది. ఇది మెయిన్. మనము సంతోషముగా ప్రయాణమై వెళుతూ ఉంటాం. సంతోషంగా వెళుతూ ఉన్నప్పుడు
వెళ్ళే కార్యము సగము పరిపూర్తి అయిపోయినట్లు లెక్కే. ఈ భావనను మనలో ఉద్భవింప చేయటానికి బహుశా ఈ ఆచారము అలవాటుగా మారిపోయిందేమో. కానీ ఇది ఎక్కడ వ్రాయబడి ఉందండి? ఏ గ్రంథములో వ్రాయబడి ఉంది ఈ ఆచారం గురించి? అయినా మన నరాల్లో జీర్ణించుకుపోయింది కదా. మనకు నచ్చని వారు, మనము మెచ్చని వారు మనకు ఎదురొచ్చారు అనుకోండి, మనం ప్రయాణం సాగించే సమయంలో మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంట్రా లేచి లేవగా నాకు వీడు ఎదురొచ్చాడు, ఏంటి లేచి లేవగా నేను వీడి ముఖం చూసా అనేటటువంటి ఒక నెగిటివ్ కాన్సెప్ట్ మనసులో పడగానే మనసంతా వికలమైపోతుంది. వెళ్ళే ప్రయాణము కూడా మనకు సరిగా సాగదు. అందుకే ఎదురు వచ్చే వాళ్ళను, మెచ్చే వాళ్ళను, ఇష్టపడే వాళ్ళను మనం ఎదురు రమ్మంటూ ఉంటాం. ఇది ఆచారము. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనము లేచింది మొదలు తిరిగి నిద్రించేటంత వరకు మనం అనేకమైన ఆచారాలను పాటిస్తూనే ఉంటాం. ఇంకొక చిన్న విషయం మీకు చెప్తాను. మనందరం కూడా ఏ మతమైనా సరే ఇది పట్టించుకుంటూ ఉంటామండి. అమావాస్య రోజున నేను ప్రయాణం అవుతున్నా. ఇప్పుడైతే పర్వాలేదండి, ఎక్కడికైనా ప్రయాణ వసతులు ఉన్నాయి, ఎక్కడికైనా నేను వెళ్ళగలను. కానీ పూర్వపు రోజుల్లో ప్రయాణము ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళాలన్నా, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళాలన్నా అడవి మార్గములో కానీ చిట్టడవి మార్గాల్లో కానీ మనం ప్రయాణం చేయాలి. మరి అలా ప్రయాణం చేసేటప్పుడు అదే అమావాస్య రోజు అనుకోండి, ఏం జరుగుతుంది? చీకటి పడే సమయానికి మనం అడవిలోకి వెళ్ళామనుకుందాం. అక్కడ దొంగల భయం ఉండొచ్చు, లేకపోతే విష జంతువుల భయం ఉండొచ్చు. ఎందుకంటే కనీసం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మూన్ లైట్, చంద్రుడు కూడా మనకి కనిపించలేదు కాబట్టి, అంత చీకటిమయం కాబట్టి మన ప్రయాణం ఆటంకం అవుతుంది. కాబట్టి ఏ అడవిలో ఉండిపోతే స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి? అందుకే ఆనాటి కాలములో అమావాస్య రోజున ప్రయాణం చెయ్యొద్దు అనేవాళ్ళు. ఇంకా కాస్త సైంటిఫిక్ రీజన్ అనుకోండి, మనం ఏదైనా పని చేయాలనుకుంటే మన యొక్క ఆకర్షణ శక్తి, వికర్షణ శక్తి వల్ల మనం చేసే పని అంతగా సఫలీకృతము కాదు అని సైంటిఫిక్ ప్రకారం చెబుతూ ఉంటారు. ఇవన్నీ మనం చెప్పామనుకోండి, ప్రజలకి ఎక్కవండి. అందుకే ఈ యొక్క ఆచారానికి ఒక చిన్న తోక లాంటిది తగిలిస్తారు. ఏంటి ఆ తోక అంటే, అమావాస్య రోజున మీరు ఏమైనా చేస్తే మీకు అనుకూలించదు. మనం ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే ఈ ఆచారాలు అన్నవి ఎప్పటి నుంచో మన జీవితాల్లో మమైక్యమైపోయాయి అండి, విడతీయలేనటువంటి బంధంగా అయిపోయాయి. ఈ ఆచారాల నుండే మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. ఈ ఆచారాల మీదే మన ఆలోచనలు కూడా స్థిరపడుతూ ఉంటాయి. ఈ ఆచారాలు అనేవి ప్రియులారా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఉన్నాయండి. అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నవి. ఏంటి? ఉదాహరణకి నేను ఈ మధ్య ఒక సహోదరుని ఇంటికి వెళితే వాళ్ళు గృహప్రవేశానికి ముందు కొబ్బరికాయ కొట్టారండి. కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ సరిగా పగలలేదు. వెంటనే వాళ్ళు అనుకుంటున్నారు, అరే ఏంటి కాయ సరిగా పగలలేదు. మరొకళ్ళు వచ్చేసి మరొక కాయ కొట్టారు, అది చక్కగా మధ్యకు పగిలింది, చాలా బాగా పగిలింది. అంటే కనీసము కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొంత ఆచారము అనేటటువంటిది మన నరాల్లోకి వెళ్ళిపోయింది. అది చక్కగా మధ్యకు పగిలితే హాయిగా సుఖంగా బ్రతుకుంటుంది, అవి సరిగా పగలపోతే సుఖంగా ఉండదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రియులారా, మన అనుదిన జీవితములో ఈ ఆచారాలు అనేటటువంటివి ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒక మంచి కార్యాన్ని ముందుకు కొనసాగించటానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి మారుతూ ఉంటాయి అండి. ఉదాహరణకి భారత సంస్కృతి ప్రకారము పెండ్లి అయిన స్త్రీకి తాళిబొట్టు ధరించటం ఒక ఆచారం. అదే విధముగా కాలికి మెట్టెలు పెట్టుకోవటం ఒక ఆచారం. అమెరికాలో పెండ్లైన స్త్రీలు ఎలా ఉంటారు? చేతికి రింగ్ ఉంటుంది, వాళ్ళకి తాళి ఉండదు, కాలికి మెట్టెలు ఉండవు. మరి ఇక్కడ ఉన్న ఈ ఆచారం అక్కడెందుకు లేదు? అది వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి అక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి. అటువంటిది ఈ ఆచారము అనేటటువంటిది సమాజమునకు కూడా తేడాలు ఉంటాయి.
వ్యక్తులకు తేడా ఉంటుంది. ఆఖరికి కులానికి కూడా తేడా ఉన్న ఆచారాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, సిద్ధాంతాలు అనేటటువంటివి ఎప్పటికీ కూడా మారవు. అవి ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా, కల్చర్ అంటాం, ఏ సంస్కృతి అయినా మారవు. ఉదాహరణకి క్రైస్తవ మతములో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి. ఈ సిద్ధాంతాలు అనేటటువంటివి ఎన్నటికీ, ఎప్పటికీ, ఎక్కడ కూడా మారవు. అది భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, లేకపోతే అమెరికా కానివ్వండి, లేకపోతే ఆఫ్రికా కానివ్వండి, ఏది ఏమైనా ఈ సిద్ధాంతాలుగానే ఉంటాయి. కానీ సిద్ధాంతాలు ఎన్నటికీ, ఎప్పటికీ మారవు. ఈరోజు మనం విన్న వాక్యానుసారము ఒక సిద్ధాంతాన్ని ప్రజలకు దినదినము గుర్తు చేయటానికి ఒక ఆచారాన్ని తీసుకొస్తున్నాడు. ప్రతి ఆచారము వెనుక ఒక అర్థము ఉంది, ఒక పరమార్థము ఉంది. ఇజ్రాయేలు ప్రజల యొక్క వస్త్రాల చివరి భాగములో ధరించేటటువంటి ఈ నూలి పోగుల స్థితి ఏంటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించే స్థితి. సిద్ధాంతము ఎన్నటికీ మారదు. 10 ఆజ్ఞలు మారవండి, కానీ ఆచారాలు మారుతూ ఉంటాయి. ఈ ఆచారాల వలన మనకంటూ కొన్ని నమ్మకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ నమ్మకాల ప్రభావము మన జీవితంలో అడుగడుగున కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించటం తప్ప ఒప్ప అంటే తప్పు కాదు. మన యొక్క సంస్కృతిని బట్టి మనము అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒకరికి ఒకరు ఎదురు పడగానే మొట్టమొదటిగా మనం అనుకునేది నమస్కారం అండి అని చేతులు జోడిస్తాం. అదే పాశ్చాత్యులు అనుకోండి, ఏమంటారము? హలో అంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. చేతులు జోడించి చెప్పటమే సరి అయినది, షేక్ హ్యాండ్ ఇవ్వటం సరి అయినది కాదు అని గనక మనం అంటే, మనకు మించిన మూర్ఖులు మరొకరు ఉండరు. ఇంకా చెప్పాలి అంటే మతపరమైనటువంటి విధానాలలో కొన్ని ఆచారాలు మనకున్నాయి. ఉదాహరణకి ప్రార్థన చేసుకునేటప్పుడు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు, మరి కొంతమంది నిల్చుండి ప్రార్థన చేస్తూ ఉంటారు, మరి కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ఆచారము. నీవు నిలుచుండి ప్రార్థన చేస్తే తప్పు, మోకరించి ప్రార్థన చేస్తేనే ఒప్పు. నీవు కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకించడు అని అన్నామనుకోండి, ఎలా ఉంటుంది? వినటానికే ఎబ్బెట్టిగా ఉంది. నేను నిలుచుండి ప్రార్థన చేస్తే ప్రభు వినడా? మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించడా? లేకపోతే నా కాళ్ళు సరిగా లేవు, నేను నిలబడలేను, మోకరించలేను, కూర్చుండి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళదా? అందుకే ఇది ఒక ఆచారం అండి. నేను నా భక్తిని ఏ విధంగా అయినా చాటొచ్చు. నాకు చదువు నేర్పినటువంటి ఒక ఉపాధ్యాయుడు నా దగ్గరికి రాగానే నా మనస్సులో అతని ఎడలో ఉన్నటువంటి గౌరవము, అతని ఎడలో ఉన్నటువంటి భక్తి భావం వెళ్ళి ఆయన పాదాలకి దండం పెట్టుకున్నా. నాలో ఉన్న ఈ యొక్క భక్తిని ఆ విధంగా నేను తెలుపుకున్నా. అలా తెలపకూడదా? ఇక్కడ చాలామంది పొరబడుతూ ఉంటారు. ఈ సిద్ధాంతాలను ఎవరు మార్చలేరండి, కానీ ఆచారాలు మారుతూ ఉంటాయి. కానుక నేను దేవునికి ఏమి ఇవ్వాలి? ఓన్లీ పైసలు ఇవ్వాలా? పరమాన్నము కూడా నేను దేవునికి కానుకగా తీసుకెళ్ళచ్చు. అది కాదు అనేటటువంటి హక్కు ఎవరికి ఉంది? కాబట్టి పళ్ళు తీసుకెళ్ళొచ్చు, పరమాన్నము తీసుకువెళ్ళొచ్చు, పుష్పాలు తీసుకువెళ్ళొచ్చు, మోకరించి వెళ్ళవచ్చు, లేకపోతే నడిచి వెళ్ళవచ్చు. ఈ విధముగానే మీరు మీ యొక్క భక్తిని ప్రదర్శించాలి అని మీరు అంటే అది తప్పు ప్రియులారా. అందుకే ఆచారము సిద్ధాంతం అనే రెండు ఉన్నాయి. తలనీలాలు ఇవ్వటం అనేది ఆచారము, మోకరించి ప్రార్థన చేయటం అన్నది ఆచారము, పళ్ళు పలహారాలు లేకపోతే మరొకటి దేవునికి కానుక ఇవ్వటం అన్నది ఆచారము. లేక ఇటువంటివన్నీ కూడా ఆచారాలు మాత్రమే.
ఈ ఆచారాలను ఆచారాలుగా గమనించండి, సిద్ధాంతాలను సిద్ధాంతాలుగా గమనించండి. సిద్ధాంతాలలో ఆచారాలు కలిపివేసి ఆచారాలనే సిద్ధాంతాలుగా మనం ప్రకటిస్తూ ఎవరైనా తమకు తోచిన విధంగా తమ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళని విమర్శించడం ద్వారా మన మూర్ఘత్వాన్ని చాటుకుంటున్నాం. అందుకే ప్రియులారా, ఆలోచించండి. దేవుని సన్నిధిలో కానుకలు ఏమైనా అర్పణ చేయవచ్చు. ఈ ఆచారము తప్ప ఒప్ప? బయట వస్తువులే కాకుండా నా యొక్క జీవితాన్ని కూడా నేను అర్పణ చేయవచ్చు. తప్ప ఒప్ప? లేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళగానే నాకు మనసు కలిగి బంగారపు చైన్ ఉంది అనుకుందాం, ఇది తీసి నేను దేవునికి ఇవ్వటం తప్ప ఒప్ప? లేదు, అంతకంటే అతిగా నేను ప్రేమించే నా తల నీలాలు దేవునికి నేను అర్పణ చేసుకోవటం తప్ప ఒప్ప? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, ఈ ఆచారాలు అనేటటువంటివి దేశాల బట్టి మారుతూ ఉంటాయి, కానీ సిద్ధాంతాలు మారవు. మనము గౌరవించాల్సింది ఆచారాలను, ఆచరించాల్సింది సిద్ధాంతాలను. ఆచారాలు ఆచరించండి, ఆచరించకపోండి మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఆచరించటం వల్ల మీకు సంతృప్తి కలిగితే మీరు ఆచరించండి, మీకు సంతృప్తి కలగలేదు ప్రక్కన పడేయండి, దానిని ఎవరేమనరు. కానీ సిద్ధాంతాలను గనక పాటించకపోతే అది నేరము. ఆచారాలు అనేవి వ్యక్తిగతమే. ఆచరిస్తే ఆచరించండి, ఆచరించకపోతే మానేయండి. దానివల్ల ఒరిగేది ఉంటే మీకు ఒరుగుద్ది, వరగదు అనుకుంటే ఏమీ వరగదు, అది మీ వ్యక్తిగతం. కానీ సిద్ధాంతం, దేవుడిచ్చిన ఆజ్ఞలు, లేకపోతే దేవుని యొక్క వాక్కు, ఇది మారదండి. సిద్ధాంతం మారదు. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే సిద్ధాంతం అనేది మారదుగాక మారదు. క్రైస్తవ మతము పుట్టిందేమో పాలస్తీనాలో, పెరిగిందేమో ఐరోపా ఖండములో. ఎందుకంటే మనకు వాళ్ళ నుంచే కదా మతం వచ్చింది. ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. ఐరోపా ఖండం నుంచే కదా మనకి మతం వచ్చింది. తర్వాత ప్రపంచం అంతా వ్యాపించింది. అంటే పాలస్తీనా దేశంలో ఉన్న ఆచారాలు మనం పాటించటం లేదు కదా, ఐరోపా ఖండవాసుల యొక్క ఆచారాలు మనం పాటించటం లేదు కదా, లేక ఆఫ్రికా ఖండములో ఉన్న వారి యొక్క ఆచారాలు మనం పాటించటం లేదు కదా, లేదు నార్త్లో ఉన్నటువంటి ఇండియన్ ఆచారాలు మనం పాటించటం లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనము మన ఆచారాలను యొక్క మతములోకి కాస్త వస్తూ ఉంటాయి. ఇది వాస్తవం, వస్తాయండి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనము చూపించినప్పుడు అది బయటపడుతుంది. భక్తి కానీ, కోపము కానీ, దయ కానీ, ప్రేమ కానీ, లేక మరొకటి కానీ, అది మీరు చూపిస్తేనే నలుగురికి తెలుస్తుంది. నేను నా ప్రేమను చూపించాలి, నా భక్తిని చూపించాలి, నా దయను చూపించాలి, నా కనికరాన్ని చూపించాలి. ఇలా చూపించేటప్పుడు నేను ఖచ్చితంగా స్థితిగతుల మీద, వ్యక్తుల మీద, ఆచారాల మీద ఆధారపడవలసిందే. అందుకే ప్రియులారా, క్రైస్తవ మతానికి ఒక ఆచారము లేదు అండి, కానీ సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు ఉన్నాయి. తల నీలాలు ఇవ్వటం, టెంకాయలు కొడటం, లేకపోతే ఫలాలు పుష్పాలు దేవునికి ఇవ్వటం, ఇవన్నీ ఆచారాలు. ఆచరిస్తే ఆచరించండి, వదిలేస్తే వదిలేయండి. ఇది వ్యక్తిగతం, ఇది సిద్ధాంతం కాదు. కానీ ఈ ఆచారాలను ఆచరించేటప్పుడు ఒక్కసారి మీరుగా ఆలోచించండి. మనసుకు ఉల్లాసం లేదా? మనసులో ఒకలాంటి భయము, లేకపోతే ఒకలాంటి బలము కలుగుట లేదా? అవి తప్ప? అందుకే ప్రియులారా, ఆచారాలను ఆచారాలుగా చూడండి, సిద్ధాంతాలను సిద్ధాంతాలుగా చూడండి. అలా చూసినప్పుడు ఈ సిద్ధాంతాలను మనస్స వాచ కర్మాన పాటించటానికి ఈ ఆచారము దోహదమైతే అవలంబించండి. ఈ సిద్ధాంతాలను పాటించటంలో ఆచారాలు మనకి విరోధమైతే వదిలేయండి. ఇవి ముఖ్యం. ఏ ప్రజలకైతే ఒక ఆచారాన్ని దేవుడిచ్చాడో, నీలి నూలి పోగులు తమ వస్త్రాల చివర ధరించమని అది ఇజ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చిందైతే, యేసయ్య వచ్చే కాలానికి ఆ ఆచారము మారిపోయిందండి.
మారిపోయి ఏ స్థితికి వచ్చింది? ఒక్క పరిసయ్యులు మాత్రమే తమ వస్త్రాల చివరి భాగమున నీలిపోగులు ధరించే స్థితికి చేరుకుంది. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తాం. అక్కడ ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, ఆచారము సిద్ధాంతము స్థితికి చేరితే అయ్యో అనర్థము. ఆనాడు ఆచారముగా ఇవ్వబడినటువంటిది కాలక్రమేణా సిద్ధాంతంగా మారింది. ఏ స్థితి కంటే ఆఖరికి వస్త్రాలకు నూలుపోగులు ధరించకపోతే పాపము అనే స్థితికి వెళ్ళారండి పరిసయ్యులు. అందుకే ప్రభు వారిని దండించారు. కాబట్టి ఆచారమే, సిద్ధాంతము సిద్ధాంతమే. సిద్ధాంతాలను ముందుకు సాగించటానికి ఆచారాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి మనకి ఇష్టమైతే ఆచారాలు అవలంబిద్దాం, కష్టమైతే మానుకుందాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మేము అనేక సారులు ఆచారాలు ఏవో సిద్ధాంతాలేవో తెలియక భ్రమపడుతూ అనేక మందిని మేము విమర్శిస్తున్నాము. తండ్రి, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఆచారాలు స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, సంస్కృతిని బట్టి మారతాయి అన్న విజ్ఞానమును మాకు కలుగచేసి, సిద్ధాంతాలు ఎన్నటికీ మారవు, వాటిని పాటించాలి అన్న సత్యాన్ని మేము తెలుసుకొని సిద్ధాంతాలను మనస్స వాచ కర్మాన పాటిస్తూ పరిశుద్ధ బ్రతుకును బ్రతకటానికి మీరు మాకు చేయూతనివ్వమని, మమ్ములను అజ్ఞానము నుండి విజ్ఞానములోకి నడిపించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి తన ఆజ్ఞానుసారము నడవటానికి మీకు జ్ఞానమును అనుగ్రహించెదరుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని